హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ రోజు మనం విడాయిక్ టూల్ ఎలా యూజ్ చేయాలనేది అయితే చూపెడతాను. మీరైతే లింక్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను, దాని అయితే యూజ్ అయితే చేసి మీరైతే ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేశాను, ఓకేనా. మీరు ఎక్స్టెన్షన్ అయితే చూసుకోవచ్చు, ఓకే. మీరు ఈమెయిల్ ఐడి లాగిన్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి, ఓకేనా. ప్రాబ్లం అయితే లేదు. విడాయిక్ వచ్చేసరికి యూట్యూబ్ సర్టిఫైడ్, ఓకేనా. మీరైతే లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఛానల్ పేజ్ అయితే ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఫీచర్స్ అయితే ఎనేబుల్గా అయితే ఉంటుంది. వ్యూస్ కానీ, వాచ్ అవర్స్ అన్ని క్యాలిక్యులేట్ అయింది కానీ, సబ్స్క్రైబ్ కానీ అయితే మనకైతే ఒక పాపప్ విండో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఇచ్చింటారు. ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే మనం చూసినట్లయితే ఇందులో మనకు ఏ ఫీచర్ అయితే యూస్ అయితే అవుతుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలని అయితే చూపెడతాను. ఓకే, ఇప్పుడు మనకు కార్నర్ అయితే చెక్ అయితే చేసుకోండి. విడాయిక్ అకాడమీ, ఆ తర్వాత అచీవ్మెంట్, ఛానల్ ఆడిట్, మోస్ట్ వ్యూడ్, రీసెంట్ అలర్ట్, కాంపిటీషన్, ఇవన్నీ మనకైతే అవసరం అయితే ఉండదు. మనకు అవసరమైనది వచ్చేసరికి కీవర్డ్ ఇన్స్పెక్టర్ మాత్రమే, ఓకేనా. ఇప్పుడు మనం కీవర్డ్ ఇన్స్పెక్టర్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. కీవర్డ్ ఇన్స్పెక్టర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు టైటిల్ లో ఉన్న కీవర్డ్ అయితే యూస్ అయితే చేయండి. ఒక కీవర్డ్ అయితే సెర్చ్ అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ నేమ్ అయితే సెర్చ్ అయితే చేసుకున్నాం. ఎగ్జాంపుల్ యూనిటెక్ తెలుగు అయితే సెర్చ్ అయితే చేసాం. సెర్చ్ చేసిన తర్వాత యూనిటెక్ తెలుగు ఎంతమంది అయితే సెర్చ్ అయితే చేస్తున్నారని అయితే మనకైతే చూపెడుతుంది. ఇప్పుడు మనకైతే యూనిటెక్ తెలుగు వచ్చేసరికి సెర్చ్ వాళ్ళం వచ్చేసరికి 1400 అయితే ఉన్నారు, ఓకేనా. సో నెక్స్ట్ మనకు కొన్ని సజెస్టెడ్ కీవర్డ్స్ అయితే షో అయితే అవుతుంది. మనకు వచ్చేసరికి మోస్ట్ వ్యూడ్, సెర్చ్ వాల్యూమ్, ఆ తర్వాత కాంపిటీషన్, ఓవరాల్ స్కోర్ అయితే షో అయితే అవుతుంది. మాక్సిమం వచ్చేసరికి మీరైతే కాంపిటీషన్ అయితే వెరీ హై, లో, మీడియం అవన్నీ అయితే చూడకండి, ఓకేనా. అవన్నీ మనకైతే అవసరం లేదు, ఒక్కొక్కసారి అయితే మారుతూ ఉంటుంది ఇవన్నీ, ఓకేనా. ఓవరాల్ స్కోర్ వచ్చేసరికి దాన్ని అయితే వదిలేయండి. నెక్స్ట్ మనకు కావాల్సింది వచ్చేసరికి మనకు సెర్చ్ వాల్యూమ్ మాత్రమే, ఓకేనా. ఓవరాల్ స్కోర్ అవన్నీ వదిలేసి సెర్చ్ వాల్యూమ్ మాత్రం అయితే ఫోకస్ అయితే చేయండి. సెర్చ్ వాల్యూమ్ లో ఎంతమంది అయితే సెర్చ్ అయితే చేస్తున్నారు, ఇంకో కీవర్డ్ అయితే మనం సెర్చ్ అయితే చేసి చూద్దాం. సో చాలా మంది మీ టైటిల్లో ఉన్న కీవర్డ్ అయితే చిన్న చిన్న కీవర్డ్ అయితే యూజ్ చేసి మీరైతే సెర్చ్ అయితే చేయండి. ఆ కీవర్డ్స్ అయితే మీ టైటిల్లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం బిజినెస్ అనే కీవర్డ్ అయితే సెర్చ్ అయితే చేస్తాం కదా. సో ఈ కీవర్డ్ మనకు సజెస్టెడ్ అయితే 3 కీవర్డ్స్ వచ్చింది. తర్వాత మనకైతే సెర్చ్ చేసి అయితే 3 కీవర్డ్ అయితే సజెస్టెడ్ వచ్చింది. ఇంకో మీకు అర్థమైనట్లు చెప్పాలంటే అయితే క్లియర్గా అయితే చెప్తాను చూడండి. మీ అనాలిటిక్స్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి, లేకపోతే కంటెంట్ ఆప్షన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. మీకైతే రీచ్ అనే ఆప్షన్ అయితే షో అయితే అవుతుంది. క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే ట్రాఫిక్ సోర్సెస్ వచ్చేసరికి మనకి కీవర్డ్ డిపెండ్ ఆన్ మీకైతే బూస్టప్ అయితే అవుతుంది. సెర్చ్ వాల్యూమ్ లో రావాలంటే మీకైతే ర్యాంకింగ్ కీవర్డ్స్ అయితే పర్ఫెక్ట్ గా అయితే వేయాలండి, ఓకేనా. తర్వాత సజెస్టెడ్ బ్రౌజ్ ఫ్యూచర్ కి ఇవన్నీ మనకైతే ట్యాగ్స్ అయితే అవసరం అయితే ఉండదు. యూట్యూబ్ సెర్చ్ లో వచ్చేసరికి మనకైతే ర్యాంకింగ్ అయితే అవసరం, ఓకేనా. మన కంటెంట్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు టాప్ లో అయితే రావాలి, ఓకేనా. ఇప్పుడు మనం అయితే ఓవర్ వ్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్నాం. ఓవర్ వ్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఎలా యూజ్ చేయాలని అయితే చెప్తాను. ఒక వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. సో వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత మీకైతే డీటెయిల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని అన్ని ఫీచర్స్ అయితే ఎనేబుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం డీటెయిల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. డీటెయిల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే టైటిల్, డిస్క్రిప్షన్ అయితే షో ఉంది. మీ టైటిల్లో ఇచ్చిన కీవర్డ్స్ అయితే చూసుకోండి. మీరు ఏ కీవర్డ్ ఇస్తున్నారో ఆ కీవర్డ్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్క్రోల్ చేసిన తర్వాత క్రియేట్ థంబ్నెయిల్ అనేది ఉంటుంది. ఇవన్నీ మనకు అయితే అవసరం అయితే ఉండదు, ఓకేనా. నెక్స్ట్ మీరు యాప్ లో అయితే వేరే సాఫ్ట్వేర్ అయితే థంబ్నెయిల్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. దీంట్లో అయితే కంఫర్టబుల్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చింటారు. మీరు అయితే అప్గ్రేడ్ చేసుకున్నా ఉంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఉన్నారు, పర్చేస్ అయితే చేసుకున్నారు, పర్చేస్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 1 మంత్ ఫ్రీగా అయితే దొరుకుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ ఓవరాల్ స్కోర్ వచ్చేసరికి 48.7 ఉంది అనుకోండి 50కి, అవన్నీ అయితే వదిలేయండి. మీకు కావాల్సిన వచ్చేసి సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్ అయితే మీరు అయితే ఫోకస్ అయితే చేయాలండి, ఓకేనా. సెర్చ్ వాల్యూమ్ లో మీ కీవర్డ్ ఇచ్చిన ట్యాగ్స్ లో ఇచ్చిన కీవర్డ్ అయితే సెర్చ్ లో ఉందో లేదో అని అయితే చెక్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కీవర్డ్ అయితే ఒకటి ఇచ్చాం కదా, కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చిన 3 కీవర్డ్ అయితే షో అయితే అవుతుంది. సో అలాగైతే మీరు అయితే వదిలేస్తారు. సో అలా అయితే చేయకూడదు. మీరు ఇప్పుడు మనం టైటిల్ ఇచ్చిన కీవర్డ్ అయితే సెర్చ్ అయితే చేసాం, దానికి రిలేటెడ్ గా ఉన్న కీవర్డ్స్ అయితే సజెస్టెడ్ లో 3 కీవర్డ్స్ అయితే వస్తుంది. దాని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ ట్యాగ్స్ అని అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోవాలి, ఓకేనా. మీరైతే పర్ఫెక్ట్ గా మిస్ మ్యాచ్ లేకుండా, స్పామ్ చేయకుండా రిలేటెడ్ గా ఉన్న కీవర్డ్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీరు టైటిల్ ఇచ్చారు కదా కీవర్డ్, ఆ కీవర్డ్ లో కొంత కీవర్డ్ అయితే రిమూవ్ అయితే చేయండి. రిమూవ్ చేశాక మనకైతే సెర్చ్ అయితే చేద్దాం. సో సెర్చ్ చేసిన తర్వాత ఇంకో 2 కీవర్డ్ అయితే మనకైతే షో అయితే అవుతుంది. దాని అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. రిలేటెడ్ కీవర్డ్ గా ఉంటుంది. మీరైతే చదివేసి మీరైతే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. మీ మాక్సిమం వచ్చేసరికి 3 కీవర్డే కదా మనకైతే సజెస్టెడ్ ఇస్తున్నారు, అందువల్ల 3 కీవర్డే మనం అయితే యాడ్ అయితే చేసుకుందాం. అలా అయితే అనుకోకండి, ఒక్కొక్కటి అయితే సెర్చ్ అయితే చేయండి.
ఒక్కొక్క కీవర్డ్ సెర్చ్ చేసి మీరు ర్యాంకింగ్ కీవర్డ్గా అన్ని ఎత్తుకోండి. సెర్చ్ వాల్యూమ్లో ఎక్కువగా ఉన్నట్లు మీరైతే చూసుకోండి. ఓకేనా, మీ కీవర్డ్నే రిపీటెడ్గా డిఫరెంట్ కీవర్డ్ చేంజెస్ అయితే సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేసాక మనకైతే డిఫరెంట్ కీవర్డ్స్ అయితే వస్తూనే ఉంటాయి. ప్రజెంట్లో ఉన్న కీవర్డ్స్ అయితే మనకైతే షో అవుతూనే ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు ఇలా చేసినప్పుడు మనకు ఒక్కొక్క కీవర్డ్ ఉన్నప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఇచ్చాం. ఎగ్జిస్టింగ్ అకౌంట్ అయితే ఇంతమంది అయితే సెర్చ్ అయితే చేస్తున్నారు అయితే షో అయితే అవుతుంది, యాడ్ అయితే చేసుకున్నారు. ఓకేనా, సో ప్లస్ సింబల్ ఇచ్చాక మనకు యాడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు 3 కీవర్డ్స్ ఇచ్చారు కదా, మీరు క్లిక్ చేశాక మీకు 3 కీవర్డే వదిలేయకండి. సెర్చ్ చేసి ఇంకా చాలా కీవర్డ్ అయితే యూస్ అయితే చేసుకోండి. ఇందులో మనకి కీవర్డ్ ఇన్స్పెక్టర్, ఆర్గనైజ్ ట్యాగ్స్ ఇలా ఉంటుంది. మనకైతే సెర్చ్ చేసి అయితే కీవర్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఆర్గనైజ్ ట్యాగ్స్ వచ్చేసరికి మనకైతే అరేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, మాక్సిమం వచ్చేసరికి మనకైతే ఇది ఆటోమేటిక్ అరేంజ్ అయితే ఇవ్వలేదు ఈ ఫీచర్లో. మనకి డ్రాబ్యాక్ వచ్చేసరికి విడాయిక్లో ఆటోమేటిక్ ఆర్గనైజ్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం అయితే ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. ఒక్కొక్క కీవర్డ్ ఎలా ఉండాలి, ఎలా అరేంజ్ అయితే చేయాలి అని అయితే ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మీరైతే కీవర్డ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి వీడియోకి. మీరైతే ఇప్పుడు తెలుసుకున్నారు అనుకుంటా. సో ఈ విడాయిక్యూలో కీవర్డ్ ఎలా యూస్ అయితే చేయాలని చెప్పేసి మాక్సిమం వచ్చేసరికి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవంతా యూజ్ చేసి టైం అయితే వేస్ట్ అయితే చేయకండి. ఓకేనా, మీకు వచ్చేసరికి కీవర్డ్ ఇన్స్పెక్టర్ మాత్రమే. సో ఇప్పుడు మీరైతే ఇప్పుడు మీ లాగిన్ అయితే ఇవ్వండి. సో మీ లాగిన్ ఇచ్చి సైన్ ఇన్ అయితే చేసుకోండి. సైన్ ఇన్ ఇచ్చాక మీకైతే మన యూట్యూబ్లో ఉన్న అనాలిటిక్స్లో అయితే విడాయిక్లో అయితే షో అయితే అవుతుందని నేను. ఓకేనా, సైన్ ఇన్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ ఛానల్ అయితే లింక్ అయితే చేసుకోండి. ఓకేనా, మీరు అనాలిటిక్లో అయితే ఎంత షో అవుతుంది. సో ఇప్పుడు చూసారు కదా, సో విడాయిక్ టూల్ ఎలా యూజ్ చేయాలనేది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.